హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇన్స్టెంట్గా చాలా రుచిగా ప్రిపేర్ చేసుకోగలిగే ఉత్తప్పంని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. రెగ్యులర్గా మనం చేసుకునే ఉత్తప్పం టేస్ట్ కన్నా కూడా ఇది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ ఉత్తప్పంని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోండి. ఉప్మా రవ్వ అంటాం కదా అది. నెక్స్ట్ అదే కప్పుతో 1 కప్పు వరకు జొన్నపిండి తీసుకోండి. ఇప్పుడు అందులో ఒక 1/2 కప్పు పెరుగు, ఎందుకంటే ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి. అండ్ నెక్స్ట్ అదే కప్పుతో ఒక 2 కప్పుల వరకు నీళ్ళని పోసుకుని చక్కగా ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోండి. రవ్వ తగలకూడదనమాట, అలా మెత్తగా వచ్చేట్లు గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఉండాలి బ్యాటరు. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్కి బదులుగా పచ్చిమిర్చిని ఒక 3-4 కట్ చేసుకుని వేసుకోవచ్చు. నేను చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్ వరకు వేస్తున్నాను, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. అండ్ నెక్స్ట్ కాస్త కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర అండ్ మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. మీరు ఇంకా హెల్తీగా కావాలి అనుకుంటే క్యారెట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు అలా కూడా వేసుకోవచ్చు. నేను సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి. కన్సిస్టెన్సీ కూడా చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసుకోకపోయినా చేసుకోవచ్చు, కాకపోతే అలా పొంగవన్నమాట. కాస్త పొంగాలి అని అనుకుంటే కొద్దిగా వంట సోడా అనేది పడుతుంది. వేసుకుని ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకోండి. మీరు చూడండి పిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేది. చక్కగా అప్పుడే మనకి పిండి పులిసిన పిండి ఎలా అయితే ఉంటుందో అలా వచ్చేస్తుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీంతో మనం ఉత్తప్పం ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకుని మీరు ఇంట్లో నార్మల్ ప్యాన్ ఉంటే నార్మల్ ప్యాన్లో కూడా వేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా చిన్న ప్యాన్లో వేసుకుంటే అన్నీ ఒకే సైజులో ఒకే షేప్లో వస్తాయి. ఇప్పుడు ఈ తాలింపు వేసుకునే ప్యాన్లో ఒక 2 స్పూన్లు లేదంటే 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఆ ప్యాన్కి తగ్గట్లుగా సరిపడినంత వేసుకోండి. సుమారుగా ఒక 2 గరిటెల వరకు పడుతుంది. ఇలా వేసుకుని ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ ఒకవైపు కాలనివ్వండి. చాలా త్వరగా కాలుతాయి, అస్సలు ప్రాబ్లం ఉండదు. ఇంట్లో పిండి లేకపోయినా లేదనుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలో తోచినప్పుడు ఇలాంటివి ట్రై చేయండి. హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఇలా 2 వైపులా చక్కగా కాలిపోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే. నిజంగా చెప్పాలంటే ఇలాంటివి ఊరిగాయ పచ్చళ్ళతో చాలా బాగుంటాయి. లేదనుకుంటే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఇలా కూడా చేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఒకటి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందాక నూనె వేసుకుని కాల్చుకున్నట్లుగానే కాల్చుకోండి. నూనె అనేది మీ ఇష్టం, మీరు కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, లేదంటే తగ్గించి వేసుకోండి హెల్దీగా కావాలి అనుకుంటే. చూసారా ఎంత మంచి బ్యూటిఫుల్ కలర్లో ఫ్రై అవుతున్నాయో, చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. నేను మీ గ్లాస్లో తుంపి కూడా చూపిస్తాను ఏ విధంగా ఉన్నాయి అనేది. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి, ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ రెసిపీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఒకటి తుంపి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అనేది. అలా తింటుంటే తినాలనిపిస్తుంది అనమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ సింపుల్ అండ్ ఈజీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.